గారికి, కమిటీ సభ్యులందరికీ, జనవరి విన్నర్ వాస్తవ్యులందరికీ, ముఖ్యంగా ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ పిల్లలందరికీ నేను పంచభూతాల గురించి చెప్తాను. తెలుసా పంచభూతాలు అంటే? నేల, ఆకాశము, నిప్పు. ఇవి పంచభూతాలు. నేల, ఆకాశము, నిప్పు, ఇవి పంచభూతాలు కదా. ఏం మిగిలిపోయినాయి? నీరు, జలము, ఇంకా వాయు, జల వాయు విహార్. రైట్, ఇవి రెండు కలిపితేనే పంచభూతాలు. మనం ఎక్కడున్నప్పుడు జల వాయు విహారంలో ఉన్నాం. దీంతో కదా పంచభూతాలు. వీటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి? భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు? స్పెక్టాక్యులర్ వరల్డ్ ఇచ్చాడు. అందంగా ఉండేటటువంటి ఏమేమి ఇచ్చాడు? చెట్లు ఇచ్చాడు, ఈ పంచభూతాలు ఇచ్చాడు, పశువులు, పక్షులు అన్ని ఇచ్చాడు కదా. ఓషన్స్ లో ఫిషెస్ అన్ని ఇచ్చాడు. బ్యూటిఫుల్ వరల్డ్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. మనమే కదా ఇక్కడ భగవంతుడి యొక్క ప్రతినిధులు. మన ఎందుకు పంపించాడు ఇక్కడికి? వాటిని అన్ని కాపాడు. ఎవరి కోసం కాపాడు? మన కోసం కాదు. నో స్వార్థం, గ్రీడీ. ఈ గ్రీడీ అనే వర్డ్ మన కోసం అనేదే ఈ డిజాస్టర్ కారణం. మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల వాళ్ళ కోసం. ఈ పొడవు ఎవరిది? నీది కాదు, నీ అబ్బది కాదు, అంటే తండ్రిది కాదు, నీ తాతది కాదు, నీ పిల్లలది, నీ మనవలది, నీ ముని మనవలది. ఈ భూమిని నీకు వాడుకోమని ఇస్తే పాపసిమ్మని, అంతేగాని వాడుకుని పాడు చేసి నీకు కావలసినట్టు సెటిల్ చేసి వెళ్ళిపోమని కాదు. యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రాపర్టీ టు ది నెక్స్ట్ జనరేషన్స్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఇది మనసులో పెట్టుకున్నప్పుడే గ్రీడీ నుంచి నీడికి వస్తాం. మన ఈ భూమిని, ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని మనం ఏం చేయాలి? నీడ్ కోసం యూజ్ చేసుకోవాలి. వి నీడ్ టు యూజ్ ఇట్ ఫర్ అవర్ నీడ్, నాట్ ఫర్ గ్రీడ్. ఇది మనసులో ఉంచుకోవాలి. రైట్. ఇఫ్ యూ సంబడి సేస్ దట్ మనం ఉయ్యాల చేయాలి అనుకోండి, కలప కావాలా, చెట్టు కావాలా? ఫ్లూట్ కావాలనుకోండి, పాట పాడాలనుకోండి, మనకి కలప కావాలా? మృదంగం చేయాలన్నా, డప్పు కొట్టాలన్నా కావాలా? ధ్వజస్తంభం పెట్టాలన్నా కావాలా? దేనికి వద్దు, కట్టెలు మనం తీసుకెళ్ళిపోవాలన్నా కావాలా? అన్నిటికీ చెట్లు కొట్టేస్తామే. మరి మళ్ళీ చెట్లు మళ్ళీ ఇచ్చేసి వెళ్ళాలి కదా. గివింగ్ ఈజ్ లివింగ్ అండ్ లివింగ్ ఈజ్ గివింగ్. ఏం చెప్పండి అందరూ? గివింగ్ ఈజ్ లివింగ్ అండ్ లివింగ్ ఈజ్ గివింగ్. అంటే ఇవ్వడమే జీవితం, జీవించడం అంటేనే ఇవ్వడం. సో మనము ఇవ్వడానికి వచ్చాం, కానీ తీసుకున్నది మళ్ళీ తిరిగి కూడా ఇచ్చేయాలి కదా. ఏమా రైట్ ఫ్రెండ్స్? మనం తీసుకుంటున్నాం కదా, ఇవన్నీ తీసుకున్నది మనం ఇచ్చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాంట్ ఎ ట్రీ, వాట్ వుడ్ బి ది రైట్ టైం టు ప్లాంట్ ఎ ట్రీ ఆర్ ఎ సాప్లింగ్ ఆర్ ఎ ప్లాంట్? Rainy season. Rainy season. వెరీ గుడ్. క్లాప్. క్లాప్ కొట్టినప్పుడు కూడా నిజాయితీ తోటి ఎంత హృదయపూర్వకంగా కొట్టాలంటే, కొట్టండి ఒకసారి. మీరు కొట్టట్లేదు సార్, మీరు మీకు రామోజీ కొట్టాలి. ఎందుకు కొట్టాలి అంటే, ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయటం అనేది ఇందులో కనపడుతుంది. 100% మన ఎఫర్ట్స్ పుటప్ చేసి చేస్తేనే, పార్షియల్ గా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా చేయటం అనేది ఏది జరగకూడదు. చేస్తే ఇప్పుడు చేయబోయేది తరతరాలకు. ఒక్కరోజే కాదు కదా ఎన్వైరన్మెంటల్ డే. ఎవ్రీ డే ఇస్ అన్ ఎన్వైరన్మెంటల్ డే, ఎవ్రీ మూమెంట్ ఇస్ అన్ ఎన్వైరన్మెంటల్ డే కాదా. మనం తిరిగి ఇవ్వడానికి ప్రతి క్షణం వాడుకోవాలో ఉంటా. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. రైట్. సో మనకి ఎన్వైరన్మెంట్ ఎక్కడుంది చెప్పండి ఒకసారి, చూపెట్టండి నాకు. చుట్టుపక్కల. యాక్చువల్గా లోపల ఉంది, నాట్ అవుట్ సైడ్. లోపల ఉంది. ఏంటి లోపల ఉంది అంటే, నీ లంగ్సే నీ ట్రీస్, నీ లంగ్సే నీ ట్రీస్, నీ బ్లడ్ స్ట్రీమే నీ రివర్స్, నీ వాటర్. అగ్రీ? ఈ లంగ్సే కదా మనకి ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ఇస్తుంది. ఒక్కసారి ఒక్క స్మాల్ ఇనిషియేటివ్ గా ఈ ఫ్యాన్స్ అన్ని ఒక్క క్షణం ఆపేయగలరు. ఇక్కడ ప్రకృతి ఇంత ఉండగా ఇది డూప్లికేషన్ కాదా? ఆ ఆలోచన ఏ రోజైతే మనకి ఇంట్లో కూడా వచ్చిందో, అనవసరంగా మనం ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి
రాత్రంతా మొబైల్ ఛార్జ్ చేస్తూ రేడియేషన్ జనరేట్ చేస్తున్నామనే ఒక్క ఆలోచన మనకు వచ్చిందో, లేకపోతే అనవసరంగా మనం లేనప్పుడు టీవీ ఆన్ చేసి ఉందనే ఆలోచన వచ్చిందో, లేదు చన్నీళ్ళు చేయగలిగినప్పుడు మళ్ళీ గీజర్ ఆన్ చేయాల్సి వచ్చిన ఆలోచన మనకు వచ్చిందో, అనవసరంగా వీడియోస్ అలా చూస్తూ 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 మనం రేడియేషన్ జనరేట్ చేస్తామనే ఆలోచన మనకు వచ్చిందో, ప్రతి క్షణం ప్రతి మొమెంటు మన కాంట్రిబ్యూషన్ మనపై మనం ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. రైట్, దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్ we need to build that consciousness among the children to eradicate the wastage in this energy saving. Put your efforts into the energy saving. This is a very important. మీరు ముందు అడిగేయాలి. ఏ అడిగేస్తారో అవసరం లేదు, లెఫ్టా రైటా కాదు, ముందు అడిగేసి మనం అక్కడ ఆపేయాలి. రెండు, కారు తీయాలా, స్కూటర్ తీయాలా, సైకిల్ తీయాలా, నడిసి వెళ్ళాలా అని చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు తీయాలి, ఎందుకు పెట్రోల్ కన్సంప్ట్ చేయాలి, ఎందుకు ఎయిర్ పొల్యూట్ చేయాలని అనుకోవాలి మనం. రైట్, సో అక్కడి నుండి స్టార్ట్ చేస్తూ ఇంకా మీరు ఇంకా జలవాయు విహారంలో లోపలికి ఎంట్రీ అయినంటే ప్రతి సెక్యూరిటీకి మంచిగా ట్రైనింగ్ చేసి లోపల హార్న్ కొట్టకూడదని ఒక ఫిలాసఫీ తెచ్చేస్తారనుకోండి సిస్టమ్, మనం ఎవరు కూడా హార్న్ కొట్టొద్దు లోపల అని ఒక పాలసీ తెచ్చేస్తే, నో హార్న్స్ ఇన్ దిస్ కాలనీ, యూ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ సో దట్ ద పీపుల్ హూ ట్రావెల్ దిస్ వే టు ది అదర్ సైడ్ ఆఫ్ ది గేట్, దే షుడ్ నాట్, యూ షుడ్ టెల్ సెక్యూరిటీ టు టెల్ దెమ్ నాట్ హార్న్స్ కొట్టకూడదండి కాలనీలో. అండ్ ఎవ్రీబడి ఇన్ ది వరల్డ్ షుడ్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ by taking Jalavayu Vihar as a role model. This type of small things, small incremental changes in our behavior, in our thoughts will always add the toleration towards the nature. ఈ toleration towards nature వచ్చే ముందు toleration towards a fellow human being మనం ఉండాలి. పక్కింటోడితోటి ఎదిరింటోడితోటి మనకి టాలరేషన్ స్టార్ట్ అయినప్పుడే మనం నేచర్ తోటి టాలరేషన్ ఉంటుంది. We need to live peace with the nature. పీస్, మన ఫ్రెండ్షిప్, మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇవ్వాలి మనకి? అమ్మ. అమ్మ అంటే నేచర్. ఈ నేచర్ తోటే మనము ఆ ఫస్ట్ ఫ్రెండ్షిప్ మనం చేసుకోగలిగిన రోజుని ఈ ప్రకృతి బాగుంటుంది. మీకు ఒక్క 2 వీడియోస్ చూపిస్తాను, బయటవి కాదు. ఓకే, నేను టైం తీసుకున్నాను అనుకోకండి, నాకు ఎవ్రీ సెకండ్ ఐ నో ది వాల్యూ ఆఫ్ యువర్ టైమ్ అండ్ మై టైం. హలో, you can't see but voice మీకు కొంచెం వినపడుతుందా? ఏం వినపడుతుంది? కోయిల. ఈ కోయిల సౌండ్ నేను ఎక్కడ తీసాను? మన జలవాయు విహార్ కోయిల సౌండ్ ఇక్కడ చెప్తాను. నేను ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను షటిల్ కోర్ట్ లోకి మార్నింగ్ వచ్చి ఆడుతున్నప్పుడు వీళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ రాకముందు ఈ కోయిల, ఏ కాలనీలోని ఇది జరగదు, వినపడదు. ఏ కాలనీలో కూడా ఇవి ఎక్కువగా వినపడట్లేదు. ఎందుకు వినపడలేదంటే ఇవన్నీ అంతరించిపోతున్నాయి, నెమ్మదిగా అంతరించిపోతున్నాయి బికాస్ ఆఫ్ ది సౌండ్ పొల్యూషన్. రైట్, ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు ఆ పిచ్చికల్ సౌండ్లు అన్ని మీ కాలనీలో ఉన్నప్పుడు ఇట్స్ అ బూన్, మీరు వరం యాక్చువల్గా. దీన్ని కాపాడుకుని ఇంకా 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 సర్వాంగ సుందరంగా చేసుకుంటే, ఇదిగో ఈ బర్డ్ ఇక్కడ మొక్క మీద నేను తీసింది కింగ్ ఫిషర్ బర్డ్. ఇది చూడండి, మీకు కనపడుతుంది, కావాలంటే వీడియోస్ నేను పంపిస్తాను. దిస్ ఇస్ ది బర్డ్ సార్. ఇక్కడ చెట్టు మీద వెళ్తున్న పెద్ద బర్డ్ వచ్చింది. ఇది కాకుండా నెమళ్ళు వస్తాయి, నెమలి క్వాక్స్ వస్తాయి, నెమలి హార్న్స్ వినపడతాయి, నాకు పీజియన్స్ వస్తాయి. ఈ బర్డ్స్ మైగ్రేటెడ్, కొల్లేరులో ఉన్న మైగ్రేటెడ్ బర్డ్స్ అన్ని కూడా మీ కాలనీకి వస్తున్నాయి. తెలుసా మీకు ఇది? ఈ బర్డ్స్, ఇవి చూసారా? ఈ బర్డ్స్ చూడండి, ఇన్ని కూడా మీ కాలనీకి వస్తాయి. ఫెంటాస్టిక్. స్పారోస్ అంతరించిపోయి, ఆ స్పారోస్ కూడా మీ కాలనీలో నాకు కనపడ్డాయి. సో ఇది మీరు ఈ
తర్వాత తరాల వాళ్ళకి ఇంకా అందమైన కాలనీని మీరు అందించగలిగితే ఈ కాలనీని ఆదర్శంగా తీసుకుని ఇంకా ఇంకా కాలనీలు వస్తాయి. ఈ పుడమి ఎవరిది? నీది కాదు, నీ అబ్బది కాదు, నీ తాతది కాదు, నీ పిల్లలది, భావి తరాల వాళ్ళది. వాడుకుని వాపసు ఇస్తే పాడు చేసి ఓకే. ఇంకా రైట్ టువర్డ్స్ దిస్. ఇంకోటి అంటే మనం ఎలా బతుకుతున్నామంటే మనకి యాజ్ ఇఫ్ వీ హ్యావ్ సమ్ అదర్ ప్లానెట్ టు లివ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్ అన్నట్టు ఈ భూమిని పాడు చేసి ఈ ప్లానెట్ ని పాడు చేయడానికి కూడా సంసిద్ధత మనం బాగా చేస్తాం. ఒక్క స్మాల్ ఎక్సర్సైజ్ తోటి మనం క్లోజ్ చేద్దాం. అందరూ కూడా ఒక్కసారి అలాగే కూర్చుని స్థిరంగా కూర్చుని ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఎంతసేపు మీరు ఆపకుండా ఉండగలరో ఒక్కసారి చేయండి. ఒకవేళ ఆపితే నిలబడి బయటకు వచ్చేసేయండి. ఓకే, స్టార్ట్.